అసహనానికి గురైందని, అందుకే జిల్లాలోని ఆ పార్టీకి చెందిన మొత్తం నేతలు పులివెందులలో దిగారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెళ్లికి వెళ్తే దాడి చేశారు. వాళ్లపై కేసులు నమోదైనా మరోసారి దాడికి యత్నించారు. ఉప ఎన్నిక సజావుగా జరగకుండా చూడాలని కూటమి కుట్ర చేస్తోంది. జిల్లా మొత్తం నుంచి టీడీపీ కార్యకర్తలు పులివెందులలో దిగారు. వైఎస్ఆర్సీపీ నాయకులను కావాలనే బైండ్ ఓవర్ చేస్తున్నారు. పులివెందులలో ఎన్నిక నిర్వహిస్తున్నది ఎన్నికల సంఘమా లేక ప్రభుత్వమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసతో ఈ రకంగా దాడులు చేసే పరిస్థితి పులివెందుల్లో ఉంటే ఇల్లలకగానే పండగ కాదు, రేపు జగన్ వచ్చిన తర్వాత మీ కర్మ ఏంటో కూడా ఆలోచించుకోమని ఇవాళే మీకు హెచ్చరిక చేస్తున్నాం. మీ కర్మ ఏ కర్మగా పట్టబోతుందో అనేది కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అధికార మదం ఉంది, మరొక 3 ఏళ్ళు ఉంటుంది, 3.5 ఏళ్ళు ఉంటుంది అని చెప్పని ఈ రకంగా మీరు హింసతో ఎన్నికలను గెలుద్దాం అనుకుంటే, భయభ్రాంతులు చేసి పులివెందుల్లో ఎన్నికని గెలుద్దాం అనుకుంటే కనుక, గెలిచినట్టు మీరు చిత్రీకిద్దాం అనుకుంటే కనుక ఇళ్ళగానే పండగ కాదు, ఖచ్చితంగా మరో 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల్లో మీకు ఏ గతి పట్టబోతుందో, ఏ కర్మ అనుభవించబోతారో, మీ కర్మ పగవాడికి కూడా రాగోదని, మీరు ఏడ్చే రోజు వస్తుందని కూడా మీరు గుర్తుంచుకోమని చెప్పని కూడా హెచ్చరిక చేస్తూ